నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ఈజీగా ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఇష్టంగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. కొంచెం మసాలా వేసుకొని ట్రై చేయండి. సైడ్ డిష్గా ఏమీ అవసరం ఉండదు, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను 2 పావులు అంటే 2 గ్లాసుల రైస్ని కడిగి నానబెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేను 750 గ్రాముల చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, అలాగే చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగినంత కారం కూడా వేసుకున్నాను. అంటే 2 టీ స్పూన్ల కారం వేసి 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఈ చికెన్ని బాగా కలిపి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఇక ఈ సింపుల్గా బిర్యానీ కోసం ఒక 4 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 3 టమాటాలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, మన ఇంట్లో ఏమేమి ఉంటాయో అంటే స్పైసెస్ అన్నీ కలిపి మన ఇంట్లో ఏవి ఉంటే అవి తీసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు, అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా మెంతాకు కూడా మనం బిర్యానీలో వేసి చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ గసగసాలు, 5-6 జీడిపప్పు, 5-6 బాదం పప్పుని ఇవి కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకుని వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసి తీసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకున్నదైతే బిర్యానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు మనం నాన్ వెజ్ వంటలు బిర్యానీ చేసినా ఫ్రెష్గా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉన్న అల్లం పేస్ట్ పక్కన పెట్టేసి వేరొక బౌల్లోకి తీసుకొని మనం గసగసాలు, అలాగే జీడిపప్పు, అలాగే బాదం పప్పు నానబెట్టుకున్నాం కదా, వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను మెత్తని పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 పావులు అంటే 2 గ్లాసులు నేను రైస్ని కడిగి తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా సోనా మసూరి రైస్తో అయినా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉండే నార్మల్ రైస్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్లో, నేనైతే కుక్కర్లో బిర్యానీ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా, మన ఇంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకొని చేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు 2 వేసుకొని ఒకసారి వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. నేనైతే ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజులో ఉన్నవి అయితే ఒక 6 తీసుకోండి, సరిపోతుంది. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు 4 వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు 3 లేదా 4 కట్ చేసుకొని తీసుకోండి. వీటిని కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ టమాటాలని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, అలాగే మెంతాకు కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి,
మనం వేసుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా అలాగే మెంతాకు చక్కగా ఫ్రై అయిపోయింది కదా. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే మెంతాకు మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కదా. ఒక చిన్న మెంతి కట్టని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని చక్కగా వేయించుకోండి. ఇప్పుడు నేనైతే ఒక 750 గ్రాముల చికెన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించి తీసుకున్నాను. ఇలా నాకైతే ఒక 5-6 పీసులు వచ్చాయి. ఈ 5-6 పీసులు ఒక అరగంట ఉప్పు, పసుపు అలాగే చిల్లీ ఫ్లేక్స్, కారం వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి చక్కగా అన్నీ కలిపేసి అరగంట నానబెట్టుకున్నాను. ఒకవేళ మనకి టైం లేకపోతే అలా కలిపేసిన తర్వాత అయినా ఇలా చక్కగా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టేసి ఈ చికెన్ని ఒక 2-3 నిమిషాలు ఈ మసాలాలలో మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా మసాలాలన్నీ పట్టి ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ పీసులకి మసాలా మొత్తం పట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం బాగా కలిపిన తర్వాత అంటే వేయించుకున్న తర్వాత ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఒకవేళ కారం మీకు సరిపోలేదు అనిపిస్తే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడే కావలసినంత అంటే రుచికి తగినంత కారం వేసుకున్నాను. ఒకవేళ మీకు తక్కువైంది అనిపిస్తే ఇప్పుడు కూడా కారం, ధనియాల పొడి వేసి చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. అలాగే గసగసాలు, బాదం పప్పు అలాగే జీడిపప్పు పేస్ట్ కూడా వేసి ఆ మిక్సీ జార్లో కొద్దిగా అంటే టీ గ్లాస్తో కొద్దిగా వాటర్ వేసి ఈ చికెన్ని ఒకసారి బాగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అలా కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలింది కదా. అలా పైకి తేలిన తర్వాత నేను 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ 2 గ్లాసుల రైస్కి నేను 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం రైస్లో కూడా కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది కాబట్టి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకసారి మసాలాలన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలిపి ఇప్పుడు మనం చికెన్ పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నాం కాబట్టి 2 విజిల్స్ వచ్చే వరకు చికెన్ని చక్కగా ఉడికించి తీసుకోవాలి. ఒకవేళ టైం లేకపోతే 3 విజిల్స్ పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా గరిటెతో పైకి లేపేసామంటే చక్కగా చికెన్ ఉడికిపోతుంది. టైం ఉంటే 2 విజిల్ పెట్టి ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి రైస్ వేసి మనం రైస్ని ఉడికించుకోవచ్చు. లేదా టైం లేకపోతే 3 విజిల్స్ పెట్టి అప్పుడు ఆవిరికి తీసేసుకోవాలి కుక్కర్కి మూత. అప్పుడు చూడండి చికెన్ నాకైతే చక్కగా 2 విజిల్కి ఉడికిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్ని ఇందులో వేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. అలాగే చికెన్ని మనం ఉడికించుకోవాలి కాబట్టి కొద్దిగా అంటే అర గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది. ఒకవేళ మనకి మసాలా ఎక్కువైనప్పుడు కొంచెం వాటర్ తగ్గించి చూసుకుని వేసుకోవాలి. రైస్ ఒకసారి వేసిన తర్వాత ఉప్పు చూసుకుని ఇప్పుడు మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి రైస్ మెత్తగా అయిపోకుండా ఇలా ఒక అరదబ్బ లేదా ఒక నిమ్మకాయని రసం పిండామంటే ఈ రైస్ అనేది మెత్తబడుకోకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు రైస్ని మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత మీకు చికెన్ చూపిస్తున్నాను చూడండి. చికెన్ బిర్యానీ చాలా చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఈ కుక్కర్లో మీరు కూడా చికెన్ బిర్యానీని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మనం నార్మల్ చికెన్ బిర్యానీ కంటే కూడా ఇలా కుక్కర్లో చేసిన చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్.
ఈ చికెన్ బిర్యానీలోకి నేను కొంచెం మసాలాలు వేసి కొంచెం స్పైసీగా చేశాను కాబట్టి నాకు సైడ్ డిష్గా ఏమీ అవసరం లేకుండానే నేను ఇలా స్పైసీగా చికెన్ బిర్యానీ చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. నేను ఇలానే చేశాను. మీకు ఒకవేళ కావాలి అనిపిస్తే సైడ్ డిష్గా పెరుగు చట్నీతో అయినా సరే, చికెన్ కర్రీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కుక్కర్లో చికెన్ బిర్యానీ ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చాల్సిందే. చాలా చాలా బాగుంటుంది. అచ్చం మనం దమ్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. బాయ్.